అందరికీ నమస్తే. మానవుడు ఎలాంటి కర్మలు ఆచరించాలి, ఏ కర్మలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, మరి ఏ కర్మను ఆచరిస్తే మోక్షానికి దారి అవుతుంది అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారంటే, ఏ కర్మ చేసినా నువ్వు నిష్కామంగా చెయ్యి అని చెప్పారు. అంటే ఆ కర్మ యొక్క ఫలితం ఆశిస్తూ కర్మను ఆచరించవద్దు. ఆ కర్మని ఎటువంటి ఫలితం మీద ఆశ లేకుండా మరి కర్తవ్య నిర్వహణ కోసం కర్మాచరణ చేయాలి, దాని యొక్క ఫలితాన్ని ఆశించవద్దు అని. మన సమాజంలో చూసినట్టయితే చాలా మటుకు మన అందరము ఒక గుడికి ఏదైనా చేశాం అనుకోండి, ఈ గుడికి నేను ఇది ఇచ్చాను, ఒక అన్నదానం చేశానుకో నేను ఇది అన్నదానం చేశాను అని ఇంకా రకరకాలుగా వాట్సాప్ లలో ఫేస్బుక్ లలో మనం ఈ చేసినట్టుగా ఫోటోల రూపంలో ప్రచారం చేస్తూ ఉంటాం. అది చేసిన మంచి కార్యమైనప్పటికీ ఆ విధంగా ప్రచారం చేసుకోవద్దు అన్నది ఈ యొక్క స్తోత్రంలో, ఈ యొక్క శ్లోకంలో వివరించడం జరిగింది. ఎందుకంటే మనం చేసిన పనికి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. అది పుణ్యకార్యమైనది పుణ్య ఫలితము, పాపకార్యమైనది పాప ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. మరి పుణ్యకార్యము పాపకార్యం విషయం పైన సరైన ఎరుకలో ఉండి ఆ యొక్క ఫలితాన్ని ఆశించకుండా కేవలం కర్తవ్య కర్మాచరణ కోసమే చేసినట్లయితే ఆ వ్యక్తులందరూ ఆకలిగా ఉన్నారు, నా దగ్గర భగవంతుడు ఇచ్చిన కొంత ధనం ఉంది, ఈ ధనాన్ని నేను అక్కడ వెచ్చిస్తాను, వాళ్ళ ఆకలి తీర్చుందనే భావనతో మనం చేసినప్పుడు అది మనకు పుణ్యాన్ని అంటబెట్టదు. మరి పాపము పుణ్యము రెండింటినీ దగ్ధం చేయగలిగినదే నిష్కామ కర్మ. అంటే ఫలితం ఆశించకుండా చేసిన కర్మల ద్వారా మనకు పాప పుణ్యములు రెండు దగ్ధమైపోయి మరి మోక్షానికి దారి తీస్తుందని భగవద్గీతలో భగవానుడు చెప్పిన ఈ శ్లోకానికి తెలుసుకుందాం. భగవద్గీత 3వ అధ్యాయము 19వ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. అందువలన అర్జున, నువ్వు కూడా నిష్కాముడవై నిత్యం నీ కర్మలను ఆచరించు. ఆపేక్షారహితమైన కర్మాచరణ వలనే మోక్షం కలుగుతుంది. దీనికి సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. చేయవలసింది విషయాసక్తికి లోను కాని ఆసక్తి రహితమైన కర్మాచరణ, కర్తవ్య నిర్వహణ కోసం కర్మాచరణ, స్వార్థరహితమైన కర్మాచరణ, జ్ఞాన సహితమైన కర్మాచరణ, ప్రజా రక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం కర్మాచరణ. అటువంటి నిష్కామ కర్మాచరణ మోక్షానికి దారి తీస్తుంది. మరి నిష్కామ కర్మ, మరి మనం కూడా అలా నిష్కామ కర్మను చేస్తూ మోక్షాన్ని పొందవచ్చని కృష్ణ పరమాత్మ ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానికి, ఈ వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.